युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां మత్సంస్థామధిగచ్చతి. ఈ విధముగా నిరంతరం మనసుని నాయందే నిలిపి ఉంచుతూ క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నాయందే పరమశాంతితో స్థితుడై ఉండును. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జ్ఞాన పద్ధతులున్నాయి. జన్ పద్ధతులు, బౌద్ధ పద్ధతులు, తాంత్రిక పద్ధతులు, టావో పద్ధతులు, వైదిక పద్ధతులు మొదలగున్నవి. వీటన్నింటిలో మరలా ఉపశాఖలు ఉన్నాయి. హిందూ ధర్మాన్ని పాటించే వారిలోనే అనేక రకాల పద్ధతులు పాటిస్తున్నారు. క్లిష్టమైన సమస్య ఏమిటంటే మన వ్యక్తిగత అభ్యాసం కోసం వీటిలో మనం ఏది పాటించాలి అని నిర్ణయించుకోవటం. శ్రీకృష్ణుడి చిక్కు ప్రశ్నకు సులువైన సమాధానం ఇస్తున్నాడు. ధ్యాన విషయం భగవంతుడే ఉండాలి మరియు భగవంతుడు మాత్రమే ఉండాలి అని చెప్తున్నాడు. ధ్యానం యొక్క లక్ష్యం కేవలం ఏకాగ్రతను పెంపొందించుకోవటమే కాదు, మనస్సుని పరిశుద్ధి చేసుకోవటం కూడా. శ్వాస, చక్రాలు, శూన్యం, దీపం వంటి వాటిపై ధ్యానం ఏకాగ్రతను పెంచుకోవటానికి దోహదపడవచ్చు. కానీ మనస్సుని పరిశుద్ధి చేసుకోవటానికి ఖచ్చితంగా మనస్సుని సంపూర్ణ పరిశుద్ధుడైన భగవంతుని అందే నిలిపితే సాధ్యం. భగవంతుడు ప్రకృతి త్రిగుణాల కన్నా అతీతుడని 14వ అధ్యాయం 26వ శ్లోకంలో పేర్కొనబడింది. కాబట్టి ఎవరైతే ఆయనపై మనస్సుని నిమగ్నంలో చేస్తారో వారు మనస్సు కూడా త్రిగుణముల కంటే అతీతంగా అవుతుంది. ఈ విధంగా ప్రాణములపై ధ్యానం అలౌకికమైనదని అభ్యాసకులు అనవచ్చు. కానీ నిజమైన అలౌకిక ధ్యానం అనేది భగవంతుని పట్ల చేసేదే ఉంటుంది. ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.